మన రక్షకుడు, మన సజీవుడు, సృష్టికర్త, ఆత్మదేవుడు, నిజదేవుడు, సత్యము, మార్గము, జీవమై ఉన్నటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికీ ఆయన కృప, ఆయన కనికరము, ఆయన సమాధానము మన జీవితాంతము వరకు ఉండును గాక. దేవునికి వందనాలు. దేవుడు మనల్ని బహుగా ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించాడు. ఈ దినములో దేవుడు మనకు ప్రత్యక్షపరిచే ప్రతి విషయము మన జీవితంలో అది మనము అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము మన జీవితంలోనికి అది తీసుకొని అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక్కడ ఈ వచనంలో 2 పదాలు పర్యాయ పదాలుగా వ్రాశారు. అదేంటంటే భూరాజులు మరియు ఏలికలు. ఏలికలన్నా భూరాజులన్నా ఒకటే. అవి రెండు ఎట్లా ఒక్కటేనో అదేవిధంగా యెహోవాకును ఆయన అభిషక్తునికిని, యెహోవా అభిషక్తుడు, వారిద్దరు కూడా ఒక్కటే. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడా అన్న ప్రశ్నకు అనేక జవాబులలో ఇది ఒక జవాబు. అభిషక్తుడు క్రీస్తు, ఆయన ఉన్నాడు. పాత నిబంధన కాలములో ప్రపంచ చరిత్రలో భూరాజులు దేవునికిని మరియు ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు మరియు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అనగా దేవర్ ప్లాటింగ్ అగేన్స్ట్ గాడ్. అంటే ఈ దేవుణ్ణి లేకపోతే ఈ దేవునికి సంబంధించినటువంటి వారిని ఏ విధముగా మనము అడ్డుకోవాలి, ఏ విధముగా వారిని లేకుండా చేయాలి అన్న ప్రయత్నాలు మనకు ఆది కాండము నుండియే మనకు కనబడుతూ ఉంటాయి. ఫరో రాజు మొదలుకొని నెబుకద్నెజర్ రాజు మొదలుకొని అస్సిరియా రాజు సెన్నెకెరేబు మొదలుకొని పాత నిబంధనలోను కొత్త నిబంధనలో హేరోదు రాజు మొదలుకొని తర్వాత కైసరు చక్రవర్తి మొదలుకొని నీరో చక్రవర్తి మొదలుకొని ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఏలికలు అనగా పరిపాలించువారు, రాజులు, చక్రవర్తులు అనేక మంది దేవునికిని ఆయన అభిషక్తుడైనటువంటి క్రీస్తునకును విరోధముగా లేచి ఉన్నారు. వారు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్న సమయానికి రాజులు లేకపోవచ్చు కానీ పరిపాలించే ఏలికలు ఉన్నారు. వారు కూడా దేవునికిని క్రీస్తునకు వ్యతిరేకంగా విరోధముగా నిలబడుచున్నారు, ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందరూ కాదు. ఎట్లయితే అందరూ చాలా ఎక్కువ మంది రాజులు, పరిపాలకులు దేవునికి వ్యతిరేకంగా ఉంటే, తక్కువ మంది వారు అన్య రాజులైనప్పటికీ దేవుని ప్రణాళికలో పాలిభాగస్తులై ఉన్నారు. వారిలో కోరేషు రాజు గాని,
దర్యావేషు రాజు గారు కానీ, ఇక అనేక మంది రాజులు దేవుని యొక్క ప్రణాళికలో పాలిభాగస్తులై దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చుటలో పాలిభాగస్తులై ఉన్నారు. అయితే అది ఇప్పుడు కూడా మనం చూస్తాం. ఇప్పుడు కూడా మనం చూస్తాం. ఈ భూరాజులు ఏ విధముగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుచున్నారో యెషయా గ్రంథము 10వ అధ్యాయములో కొన్ని మాటలను మనము గమనిద్దాము. 5వ వచనము నుండి, అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. దేవుడు ఈ అన్ని రాజులను తన ప్రణాళికలో వాడుకుంటాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాజు నాకు సాధనమైన దండము అంటే ఒక శత్రువును గాయపరచడానికి ఉపయోగించే ఒక పనిముట్టు. నేను అష్షూరీయుల యొక్క రాజును నా పనిముట్టుగా చేసుకుని ఉన్నాను. నేను ఒకరి మీద ఉగ్రత చూపించాలి. మరి ఆ ఉగ్రత చూపించడానికి నేను అష్షూరీయుల యొక్క రాజును నేను ఎన్నుకున్నాను. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకుంటకును, కొల్ల పట్టుటకును, వీధులను తొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. ఈ అన్ని రాజులను దేవుడు వాడుకుంటున్నాడు తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము. అయితే అతడు అనగా అష్షూరు యొక్క రాజు అలాగనుకొన్నాడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్లో కర్కేమిషు వలె నుండలేదా? అమాతార్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి గదా. షోమ్రోనునకు దాని విగ్రహములకు నేను చేసినట్టు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. దేవుడు ఒక దేశానికి, ఒక రాజుకు ఒక పని అప్పగించి ఆ పని చేపిస్తాడు. ఆ చేపించిన తర్వాత ఈ పని చేసిన వారు ఏమనుకుంటున్నారంటే, నా సొంత బలము చేత నేను యుద్ధం చేసి గెలిచాను అని వారు అనుకుంటున్నారు. 12వ వచనంలో, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యం అంతా నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారము చూపులను బట్టి అతని శిక్షింతును. భూరాజులు, ఏలికలు యెహోవాకును తన అభిషక్తునికి వ్యతిరేకముగా, విరోధముగా నిలవబడుచున్నారు. వారు ఒకటి మరిచారు. ఏంటి? రోమాపత్రికలో 13వ అధ్యాయాన్ని వారికి తెలియదు. రోమాపత్రిక 13వ అధ్యాయములో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారములు చరిత్ర అయినా, ప్రస్తుతమైన, భవిష్యత్ అయినా, అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. వారు అన్యులైనా, క్రైస్తవులైనా, యూదులైనా
దేవుని యొక్క నిత్య ప్రణాళిక నెరవేరు నిమిత్తము దేవుడు వారిని నియమించి ఉంటాడు. వారిని నియమించి ఉంటాడు. ఈ విషయమును 4వ అధ్యాయము దానియేలు గ్రంథములో నెబుకద్నెజర్ రాజు ఒప్పుకున్నాడు. అప్పటి వరకు ఇవన్నీ నా రాజ్యాలు అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇవన్నీ దేవుడు నాకిచ్చినటువంటి రాజ్యాలు. అదేవిధంగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా కోరేషు రాజు అంటున్నాడు, దేవుడు నాకిచ్చినటువంటి రాజ్యములు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయములో పారసీకపు దేశ రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మంది ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరేషు మనసుని ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు చేయించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటన చేయించను. పారసీకపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అన్యరాజు ఒప్పుకుంటున్నాడు. ఈ సత్యము ఒక సువార్తగా ప్రపంచంలో ప్రకటించబడాలి. నాయకులకు, రాజులకు, ఏలికలకు ప్రకటించబడాలి. అయ్యా, మీకున్నటువంటి అధికారము దేవుని వలననే కలిగి ఉన్నది. దేవుని ద్వారానే వస్తున్నది. అయితే దేవుని ద్వారా వచ్చినటువంటి అధికారమును వారు దుర్వినియోగము చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి విషయము యెషయా గ్రంథము 5వ అధ్యాయములో చూడండి. 10వ అధ్యాయంలో యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో మనము చదువుతున్నాము. 13వ వచనం, అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని, పక్షి గూటిలో ఒకడు చేయి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించున్నదైన అయినను, నోరు తెరుచున్నది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. రాజులు, ప్రపంచ చరిత్రలో రాజులు, గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. దానిలో మంచి పరిపాలన చేసేవారు ఉన్నారు. వారి యొక్క బలమును, శక్తిని, జ్ఞానమును ఆధారం చేసుకొని ఇతర దేశాలను కొల్లగట్టినటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, విర్రవీగారు, సర్వలోకమును మేము ఏరుకొనుచున్నాము, సంపాదించుకొనుచున్నాము. మనకందరికి తెలుసు, ఒకప్పుడు క్రైస్తవ దేశములైనటువంటి వారు క్రైస్తవ వాక్యాన్ని ప్రధానముగా చేసుకున్నటువంటి వారు ప్రపంచ దేశాలకు వెళ్ళి వారిని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఉల్టా అయిపోయింది, పడగొట్టబడింది. ఇప్పుడు ఇతర దేశాలు వారిని ఆక్రమించుకుంటున్నారు. అది మనం కన్నులారా చూస్తున్నాం మన తరంలోనే. అది దేవుని యొక్క తీర్పు. ఈ ప్రకటన, ఈ వాక్య సత్యము అనేకులకు, ఎవరైతే మేము రాజులము, మేము పరిపాలకులము, మేము ఏలికలము, మేము నాయకులము, మాకు బలము, మేము ఎంత సంపాదించుకుంటున్నాము, ఎంత కొల్లగొట్టుచున్నాము అనుకున్నటువంటి వారందరికీ ఒక సువార్త. దేవుడు నీకు అట్టి అవకాశం ఇచ్చాడు. తన ప్రణాళికల నిమిత్తము ఎంతవరకు చేయవలనో అంతే చేయాలి. నీకెంతవరకు అవకాశం ఇచ్చాడు? ఇశ్రాయేలీలను నువ్వు కొల్లగొట్టుకొని పో, నా ప్రజలే వాళ్ళు, నేనే అనుమతిస్తున్నా.
అష్షూరు రాజుకు దేవుడు, నేనే అనుమతిస్తున్నా, వాళ్ళు సరిగ్గా జీవించడం లేదు, నేను నీకు అధికారం ఇస్తున్నా, నువ్వు పోయి వాళ్ళని కొల్లగొట్టు అంటే పోయి కొల్లగొట్టారు. అక్కడి వరకు ఆగిపోవాలి. ఇప్పుడు మళ్ళా అష్షూరులు ఏమనుకుంటున్నారంటే, ఇది నా సొంత శక్తి ద్వారా జరిగింది, నేను యూదా దేశాన్ని కూడా కొల్లగొడతాను అని హిజ్కియా రాజు మీదకి ఎదురు వస్తున్నాడు. ఇది పర్మిషన్ లేదు నీకు. నీకు ఎప్పుడు ఎక్కడ పర్మిషన్ ఉందో అదే చేయాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా. ఎంత ఒక్కటే మాటలు. గొడ్డలి అంటే ఒక అష్షూరు రాజు. ఈ గొడ్డలి పట్టుకున్న వ్యక్తి ఎవరు? దేవాతి దేవుడు. ఈ గొడ్డలి తనను పట్టుకున్నటువంటి దేవుని మీద, దేవుని చూచి అతిశయపడున. చూడు నేను ఎంత మంచిగా చెట్లు కొడుతున్నానో, ఎంత మంచిగా నరుకుతున్నానో, ఎంత మందికి భయం పుట్టిస్తున్నానో అని గొడ్డలికి చెప్పే అవకాశం ఉందా? అరే దేవుడు నిన్ను పట్టుకోకపోతే నువ్వు ఎట్లా పనిచేస్తావు? గొడ్డలి పోయి తనంతకు తానే చేయగలదా ఏదైనా? 15వ అధ్యాయము యోహాను సువార్త. ఈ ద్రాక్షవల్లికి నువ్వు అంటుగట్టపడి దానితో కలిసి ఉండకుండా వేరు చేయబడితే ఒక్కటే రోజులో సాయంకాలం లోపల ఎండిపోతుంది. ఈ ద్రాక్షవల్లికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అది సత్యం. ఇది అపోస్తలులు కూడా అనేక మార్లు ఒప్పుకున్నటువంటి విషయం. అయ్యా మేము కాదు, మేము గొడ్డలి వంటి వారము, లేదా మేము ఒక మంటి కుండల వంటి వారము, మేము ఒక పాత్రలము, కానీ దేవుడే మమ్మల్ని పట్టుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. చూడండి, వింటున్నటువంటి మనము, బోధిస్తున్నటువంటి నేను, పెద్ద పెద్ద పేర్లు మనకు ఉండకపోవచ్చు, కానీ మనకు కూడా పరిపాలన చేసే అవకాశాలు అక్కడక్కడ దొరుకుతుంటాయి. పరిపాలన చేసే వారందరూ కూడా గుర్తించండి, మనమందరము కూడా దేవుని చేతిలో పనిముట్లుగా ఉండుట. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడున, రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా. ఈ రంపం ఎన్ని పెద్ద పెద్ద మొద్దులను కోస్తుంది కదా. ఈ కోసేటటువంటి రంపము తనను పట్టుకున్నటువంటి వాణిని ఆ దగ్గర వెళ్ళి చూసిన వాణిని ఎంత పెద్ద పెద్ద మొద్దులు కట్ చేసిన పొగుడుకుంటుందా? చూసినవా నా పేరు, నా బలము, పొగుడుకుంటుందా? ఇప్పుడు మన విషయానికి వస్తే, పరిచర్యలో ఎన్ని పనులు చేస్తాం కదండి. అద్భుతమైనటువంటి పరిచర్యలు చేస్తాం. సువార్త ప్రకటిస్తాము, వాక్యాన్ని బోధిస్తాము, పాటలు పాడుతాము, ఇక ఎన్నో పరిచర్యలు చేస్తాము, డబ్బులు ఇస్తాము. వీటన్నిటి విషయంలో పొగుడుకొనుట, ఇదిగో నేను చేశాను చూడు, ఇది నేను చేశాను చూడు అంటే, రంపము ఎప్పుడైనా అట్లా చెప్తుందా? తీసి పక్కన పడేస్తాడు ఆ మనిషి. వాడుకున్న తర్వాత ఆ మూలన పెట్టేస్తాడు. ఆ మొద్దులు కొట్టించుకున్న ఆయన వచ్చి రంపానికి మొక్తాడండి? పెద్ద మొద్దులు తీసుకొని వస్తాడు ఒక వ్యక్తి. ఈ యజమాని రంపం తీసుకొని కోస్తాడు. ఆ మొద్దులు కొట్టించుకున్నటువంటి వ్యక్తి రంపానికి మొక్కి, రంపానికి సన్మానం చేసి, రంపానికి పూలదండలు వేస్తాడండి. ఎవరు పని చేసింది? ఎవరు? మనము వాడబడ్డాము. దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఆయనకు మహిమ రావాలి.
కొలతనెత్తు వానిని ఆడించినట్లును, దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. కర్ర కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. కర్ర నేను కర్రను బట్టి నేను కర్రను ఎత్తుతా, కానీ కర్ర నన్ను ఎత్తుతుందా? ఒకటే పాయింట్ ఈరోజు, ఒకటే పాఠము. రాజులైనా, ఏలికలైనా, పరిపాలకులైనా, పరిచర్యలో నాయకులైనా, మనమందరము దేవుని చేతిలో పనిముట్లము. ఆయనకు విరోధంగా నిలిచి ఉండుట అనగా, ఇది నా సొంత శక్తి ద్వారా, నా బలము, నా జ్ఞానం ద్వారా నేను చేస్తున్నా అని అనుకొనుట, అని అతిశయపడుట, అని గర్వించుట. 3:5 రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక. నాకు ఇష్టమైన మాట, దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనము. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. 3:12 అపొస్తలుల కార్యంలో, మా తట్టు ఎందుకు తేరి చూచుచున్నారు? ఏంటి? స్వస్థపరిచిన వ్యక్తినే. ఇప్పుడు ఒకవేళ నేను స్వస్థపరిస్తే ఎవరినైనా, నా ఫోటోలన్నీ బ్యానర్స్ మీదకి వచ్చేస్తాయి. కానీ అపోస్తులైనటువంటి పేతురు గారు అంటారు, మమ్మల్ని ఎందుకు చూస్తున్నారయ్యా మీరు? ఇది మా సొంత శక్తి చేతనైనను, మా భక్తి చేతనైనను వీడు నడువుటకు శక్తి రాలేదు. యేసు నామములో వీడు నడవగలుగుచున్నాడు. యేసుకు మహిమ, యేసుకు ఘనత. కనుక ఇక్కడ 2 పాఠాలు. ఒకవేళ దేవుని ఎరగనటువంటి వారు ఉంటే గుర్తించండి, దేవుడు ద్వారా మీరు ఆ అధికారాలు పొందుకున్నారు. దేవుని యొక్క నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము దేవుడు అధికారాలను ఇస్తాడు. అంతేగాని మంచి పరిశుద్ధులకు అధికారాలు, పాపులకు దేవుడు అధికారం ఇవ్వడు అనే సూత్రం లేదు. చాలాసార్లు మనం అట్లా అనుకుంటాం. చాలాసార్లు వాళ్ళు భయంకరమైన పాపులు, దరిద్రులు, మూర్ఖులు కాబట్టి వాడు ఓడిపోతాడు అనుకుంటాం. కాదు కాదు కాదు. నాయకులు ఎట్లయితారంటే దేవుని యొక్క లా గ్రాండ్ ప్లాన్లో ఎంత పనికిమాలిన వారైనా ఆ ప్రణాళిక నెరవేరు నిమిత్తము వాళ్ళు ఎన్నుకొనబడతారు. ఎన్నుకొనబడిన తర్వాత వారు గుర్తిస్తే వారికి దీవెన. ఎన్నుకొనబడిన తర్వాత వారు గుర్తిస్తే వారికి దీవెన. వారు గుర్తించాలి. ప్రపంచంలో ఉన్న అధికారాలన్నీ వారు ఎవరైనా కానీ దేవుని ద్వారా వారు కలిగి ఉన్నారు. వారు దేవునికి వ్యతిరేకముగా చేయుట వారికి ముల్లుగర్రకు ఎదురు తన్నినట్టే. పౌలు గారితో ముల్లుగర్ర అంటే మీకు తెలుసో తెలియదు, బర్రెలను వాళ్ళని కంట్రోల్ చేయడానికి ముల్లుగర్ర వాడతారు. దాన్ని ఎదురు తిప్పి కాలుతుంది అంతే. ఎట్లుంటుంది? ఇట్లా ఉల్టా తిప్పి అట్లా ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా నిలబడితే దేవుడు ఇచ్చిన పర్మిషన్లోనే నీ పరిపాలన చేసుకో. యుద్ధాలు చేసే అవకాశాలు ఇస్తాడు.
శత్రువుల మీద నువ్వు విజయంనిస్తాడు నీకు. అది నీ శక్తి వల్ల కాదు, అది నా శక్తి వలన, నా ప్రణాళికల వలన అది జరిగిందని గుర్తిస్తే చాలు. అంతేగాని ఒకటి జయం వచ్చిందని విర్రవీగి, నా బలమని, దేవుడు అనుమతి ఇవ్వనటువంటి దేవుని ప్రజల మీద పడితే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. కనుక ప్రియులారా, ప్రపంచ విశ్వ చరిత్రలను జరిగించుచున్నటువంటి దేవుడు బైబిల్ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. పరిపాలకులకు, ఏలికలకు, రాజులకు, నాయకులకు, వారెవ్వరైనా కానీ వారు గుర్తించాలి, కృతజ్ఞులు కలిగి ఉండాలి. వారు దేవుని ద్వారా నాయకత్వాన్ని పొందుకున్నారు. దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరిగినప్పుడు వారు గుర్తించాలి. రెండవ పాట. మూడోది, ఎదురు తిరిగారనుకోండి, వారే తర్వాత నవ్వుల పాలవుతారు. తర్వాత వచ్చినాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడు. ఎవరి మీదకి మనం తిరుగుతున్నాము? ఈ సృష్టికర్త మీదకిని, తన అభిషక్తుని మీదకిని తిరుగుతున్నాం. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి నాయకుడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 54:17, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి విరోధంగా, క్రీస్తుకు విరోధంగా తయారు చేసుకుంటున్నటువంటి ఆయుధాలు, తయారు చేసుకుంటున్నటువంటి గుంపులు నిలబడవు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించును గాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని, సత్యమును, సారమును, వెలుగును మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.